లాస్ట్ మీకు ఇచ్చేయడానికి మీకు నాలుగు చెప్పుకోవాలి నాకుండే నా స్టాఫ్ జనానికి రెస్పాన్స్ కూడా వీళ్ళు కుర్రాళ్ళు కానీ వీళ్ళు స్ట్రీట్ లైట్లు ఎవరైతే దాంట్లో రెండు ఏం చేశారు ఎస్సీ గారు లెటర్ ఇచ్చారు స్కోప్ ఆఫ్ వర్క్ ఉంది అగ్రిమెంట్లో చూసుకోండి మీరు. అది కాదు ఇనిషియల్ అన్నీ మీరే కదండి. సబ్స్టేషన్ గవర్నమెంటే డబ్బులు కట్టింది, అన్నిటికీ గవర్నమెంటే డబ్బులు ఇచ్చింది, స్ట్రీట్ లైట్ గవర్నమెంటే డబ్బులు ఇచ్చింది, ప్రతిదీ మీరే కదా. టోటల్ ప్రాజెక్ట్ మొత్తం రోడ్లు వేసినా అన్నీ వేసినా మీరే కదా. స్ట్రీట్ లైట్లోనూ ఈ రోడ్డు పక్కన సార్ ఈ మొక్కలు తీసేది ఎవరండి? ఈ చెట్లు గిట్లు బాగా ములిసిపోయి ఉండి వీళ్ళేమో మేము ఇస్తున్నాం అక్కడక్కడ ప్రాబ్లం అంటున్నారు. మేము కోరేది ఏంటంటే ప్రతి బ్లాక్ ప్రతి అపార్ట్మెంటు చెక్ చేసి నీళ్ళు వస్తున్నాయా లేదనేది జాయింట్గా చేయాలి. అది అలాగే వీళ్ళు ఏముంది వస్తున్నాయని చెబుతున్నారు, లేకపోతే ప్రాబ్లం వచ్చింది సరి చేసామంటున్నారు. అలా చెక్ చేయించారు సార్, ఆల్రెడీ వస్తున్నాయి అన్నారు, మళ్ళీ చేయాలి. ఏదో రికార్డు చూపెట్టండి. మీ వాళ్ళు జాయింట్కి వెళ్ళినారు చేస్తాను సార్. నేను చెప్పేదేనండి, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు. వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్ తిరిగి నీళ్ళు ఇచ్చే టైంలో వెళ్ళి చూసి నీళ్ళు వస్తున్నాయా లేదా. ఇప్పుడు ఇవన్నీ మరి ఇవన్నీ శుభ్రం చేయాల్సింది మీరే కదా. కాదండి, మీరు చెట్లు మట్టికి మీ హ్యాండ్ ఓవర్లో చేయాలంట, మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్. వస్తున్నాను, నేను నిర్భయంగా ఉన్నాను, ఆడికే వస్తున్నా, అక్కడికి వస్తున్నాను నేను కూడా. హలో హలో ఏం సప్లై ఉంటుందా పోయినప్పుడు మన దగ్గర పవర్ అట్లా కాదు, పవర్ ప్రాబ్లం. మరి ఆ 2-3 సార్లు గురించి మాట 28 రోజులు 27 రోజుల గురించి చెప్తున్నారు. 27 రోజులు నీ ఫిక్స్డ్ టైమింగ్స్ ఏంటి? నీ టైమింగ్స్ అదేనా? నేను చెప్పేది నీ ఫిక్స్డ్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతున్నా. నువ్వు అక్కడ ఎన్ని నుంచి స్టార్ట్ చేస్తున్నారు పంప్ చేయండి అక్కడ నుంచి చేస్తే ఏమవుతుంది? మన 7 మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయినప్పుడు మీకు ఈవినింగ్ మధ్యలో టైంలో చేస్తే ఏముంది ఫిల్ చేసుకోవడానికి? మరి మీటింగ్ ఒకటేనయ్యా ఉంది వస్తాడులే అంటాడు. మీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ చాలా ఒత్తిడి పెడుతున్నారు సార్ మమ్మల్ని. మొన్న మా ఇంటికి కూడా వచ్చారు సార్.
మీరు కట్టకపోతే మిమ్మల్ని కోర్టుకి వేస్తామని కూడా అన్నారు సార్. నేను పిల్లలకు కూడా ఇక్కడికి వెళ్ళటానికి కుదరట్లేదు సార్. మేము చేసే పనికి మా పిల్లలకి ఫీజులకి బస్ ఛార్జీలకే సరిపోతున్నాయి సార్. అట్లాగే 500కి 30 గజాలు ఇచ్చినట్టు మాకు కూడా అట్లాగే ఫ్రీగా ఇవ్వండి సార్. ఈ బ్యాంక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది సార్. మాకు మధ్యలో ఇచ్చారు సార్ ఫ్లాట్లు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది మాకు చూపించకుండా కూడా చివరికి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు. ఎవరికి ఎక్కడ చేశారో ఎవరు రిజిస్ట్రేషన్ అనేది అర్థం కాలేదు. హౌస్ వాళ్ళు వచ్చాం, బ్యాంక్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు. నోటీసులు ఇచ్చారు, మేము కోర్టుకి వెళ్తామని నేనే చెప్పాను. ఏలం పాట వేసుకొని ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పాం. మాకు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే 50,000 కట్టిన వాళ్ళు అప్పుడేమో 17లోనో 16లోనో కట్టారు డబ్బులు. వాళ్ళకి ఏంటంటే వయసు సాలేదని చెప్పేసి కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయలేం. వాళ్ళ బంధువులు ఎవరైనా చేయమంటే అట్లా చేయాలన్నారు. అది వాళ్ళు అట్లా అయిపోయినాయి. అదొకటి ప్రాబ్లం ఉంది సార్. ఆ 2 ప్రాబ్లం. అదొకటి కొంతమంది వికలాంగులు, నానాటాలు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. పైనుంచి కిందకి దిగాలంటే కొంచెం వేస్తాం. అట్లా కింద కొంచెం ఏర్పాటు చేసేటట్టు చూడండి. కొంచెం వికలాంగులు అట్లా చూసి ఇప్పటి వరకు రావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. బ్యాంక్ వాళ్ళు వచ్చి గొడవ పెడుతున్నారు. మా వయసుకు తట్టుకునే శక్తి లేదండి. మరి మీరు ఏం మాట్లాడతారో ఏమో తెలియదండి. డబ్బులు కట్టే ప్రోగ్రాం గురించి మీతో చర్చించి పేపర్ కూడా ఇచ్చాము. అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. కాకినాడలో మన చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఎక్కువ ఏళ్ళని మాఫీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే. అది అందరికీ ఆ కోరికలో ఉన్నామండి. మేము 3,500 కట్టాలంటే చాలా ఇబ్బంది ఉంది. పేపర్ కూడా ఇచ్చాం మేము ఆ రోజు. ఉన్నటువంటి శాసనసభ్యుడు నరేంద్ర గారికి, అదేవిధంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి వల్ల ఇలాంటి అధ్వాన్నమైనటువంటి స్థితిని మనం ఎదుర్కొంటున్నాం. మరి ఇప్పటికీ అధికారులు చెప్తా ఉన్నారు, దాదాపు 3,000 చిల్లర ఇళ్ళు ఉంటే 416 మాత్రమే ఆక్యుపై ఉన్నాయి. మరి 416 కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేకపోవడం, మరి నీటిపారుదల సరిగా లేకపోవడం, మంచినీటి పారుదల, మురుగునీటి పారుదల, మరి అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ అమ్మకం అనే విషయం వచ్చినప్పుడు కూడా ఇప్పుడే మన డీ గారు చెప్తా ఉన్నారు. అమ్మాయి చెప్పింది అనఫిషియల్గా అమ్మకం అనేది జరగడం వల్ల కూడా మరి అది ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనం ఎవరైతే బలహీన వర్గాల వారు మనం వచ్చి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం అవసరాన్ని ఉపయోగించుకోవాలి. కానీ మరి దాని అమ్మకం వల్ల పక్కనటువంటి లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. అమ్మకం చేసేవాడు ఒకసారి ఆలోచించి దాన్ని మంచి చెడుల గురించి ఆలోచించాలని ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది. మార్గం పశువాత ఆయన ఏం చేయలేదు సార్. ఆయన ఏం చేయలేరు. ఎవరు చెప్పారు? 3,000 కట్టాలని ఎవరు చెప్పారు? 3,000 ఇస్తేనే చేస్తాం, లేకపోతే మేము చేయమన్నారు. నుంచి నీళ్ళు రావట్లేదు. ఎవరు చెప్పారు అంటే చెప్పు. పనిచేసేవాళ్ళు అన్నారు సార్, పనిచేసేవాళ్ళు అన్నారు. ఇప్పుడు 4 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు. నేను నిజం మాట్లాడుకుని వెంటనే సానుకోటి వెళ్ళాం. మీరు వస్తున్నారని మొహం కట్టుకొని వచ్చాను సార్. నీళ్ళు మాత్రం అసలు రావట్లేదు. బాగా ఇబ్బందిగా ఉంటుంది నీళ్ళకి మాత్రం. మీరు దయచేసి నీళ్ళు మాత్రం బాగా ఇవ్వండి. నైట్ బీట్ ఒకసారి ఇటు వచ్చి వెళ్ళమని చెప్తాం. అలాగే నేను కోరేది ఏంటంటే మీరు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే, మేము కోరేది మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే దయచేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి. లేదు వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాకపోతే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ని వందల కుటుంబాలు ఉండే ప్రాంతం కాబట్టి అందరూ అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అందరూ కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువే కాదు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చక్కగా ఈ కాలనీలో మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా మేము ఏజెన్సీ కానీ మున్సిపల్ అధికారులు కానీ కలిసి చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇంకేదన్నా ఉన్నా కూడా మనం మాట్లాడదాం. కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేద్దాం. దయచేసి ఇప్పుడు అధికారులు అందరూ కూడా మొన్నటి వరకు మేము రావడం జరిగింది. వాళ్ళ అధికారులు ఎస్సీ గారు వచ్చారు, మన ఈ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు అందరూ ఉన్నారు.
మరి కొద్ది రోజుల్లోనే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి మీకు ఇక్కడ కావాల్సిన అవసరాలు సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించే విధంగా చేద్దాం. దయచేసి ఇక్కడ ఉండే మీరు కూడా సహకరించండి. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన పొన్నూరులో మనం ఆ రోజు మనకి అర్హత లేకపోయినా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 2368 శాంక్షన్ చేయడం పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ పనులు అక్కడ నిలబెట్టడం వలన సమస్యలు ఎక్కువై తీవ్ర ఇబ్బందులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 460 దాకా కుటుంబాలు చేరడం జరిగింది. ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నీళ్లు రావట్లేదని రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ ఎక్కువ ఎస్సీ గారు కూడా రావడం జరిగింది. అలాగే మున్సిపల్ అధికారులు అందరూ కూడా వచ్చారు. తప్పనిసరిగా ఏవైతే ఇక్కడ ఉన్న నివాసం ఉండేవాళ్ళు మా దృష్టికి సమస్యలు తీసుకొచ్చారో అటు సెక్యూరిటీ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, లేదా మెయిన్ రోడ్ నుంచి రావడానికి లైటింగ్ కానీ ఇటువంటి అవసరాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే లోన్లు ఇచ్చినా కూడా బ్యాంకర్ల దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉందని చెప్పారు. వాళ్ళతో కూడా త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే జిల్లా స్థాయిలో కూడా బ్యాంకర్స్ మీటింగ్ జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో కూడా మాట్లాడి వాటిని వీలైతే వన్ టైం సెటిల్మెంట్ కింద తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు తగ్గించే విధానంలో ఉన్న దాన్ని కూడా ప్రభుత్వ పరంగా కృషి చేస్తాం. అలాగే ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు ఎన్నికల ముందు ప్రకటించారో వాటి అనుమతులు రాగానే దాన్ని అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తాం. ఈ ఏరియాలో ఎక్కడా కూడా అందరూ చక్కగా సంతోషంగా ఉండే విధంగా కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. సార్, ఇప్పుడు పొన్నూరు పట్టణంలో అంటే పారిశుద్ధ్య కార్మికులు కాదు, కానీ ఇదివరకు స్వచ్ఛాంధ్ర కింద మనకు బళ్ళు వచ్చాయి, లారీలు వచ్చాయి, ఆ చెత్త ఎత్తడానికి ఉండే ఇవి వచ్చాయి. కానీ గత 5 సంవత్సరాల్లో అవేమీ రాకపోవడం, చాలా తోపుడు బళ్ళు ఏదైతే చెత్త తీసుకెళ్లే బళ్ళు పాడైపోయినాయి, డంపర్లకు సంబంధించిన బళ్ళు పాడైపోయినాయి, ట్రాక్టర్లు పనిచేయటంలా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మున్సిపాలిటీలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరలో రెక్టిఫై చేస్తాం. మున్సిపాలిటీ పరంగా కావాల్సిన శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, మౌలికపరమైన వస్తువులు అభివృద్ధి కార్యక్రమాలు నిన్న మనం చూడటం జరిగింది. ఫస్ట్ టైం 15th ఫైనాన్స్ కింద లోకల్ బాడీలో కూడా అర్బన్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ ప్రభుత్వం గతంలో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం లాక్కునేది. మొట్టమొదటిసారి ప్రభుత్వం ఆ డబ్బులు స్థానిక సంస్థలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటితో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది.